ఫ్రెండ్స్, ఒక్కసారిగా గాడ్జిల్లా తన పెద్ద పంజాన్ని నీళ్లలోకి వేస్తుంటాడు. అప్పుడే తనని తాను బలవంతుడని భావించే ఒక భారీ పాము అది కాస్త గాడ్జిల్లా పంజాలో చిక్కుకుంటుంది. వెంటనే గాడ్జిల్లా దాన్ని బయటకి లాగుతుంటాడు. అప్పుడు కేవలం 2 నిమిషాల క్రితం ఒక చిన్న డైనోసార్ నీళ్లు తాగుతుండగా ఒక్కసారిగా ఆ నీళ్లలో దాక్కున్న ఆ పాము దాన్ని మింగేస్తుంది. ఈ దృశ్యాన్ని దూరంగా నిలబడి గాడ్జిల్లా చూసేస్తాడు. భూమి రక్షకుడిగా అలాంటి అన్యాయాన్ని గాడ్జిల్లా సహించుకోలేకపోతుంటాడు. వెంటనే ఆ సరస్సు దగ్గరికి వచ్చి క్షణంలో తన పర్వతం లాంటి చేతిని నీళ్లలోకి దింపుతుంటాడు. అతని వేళ్ల మధ్య ఆ పాము చిక్కుకుంటుంది. ఆ తర్వాత గాడ్జిల్లా ఆ పాముని బయటకు తీసి దాన్ని 2 ముక్కలుగా చేయాలని నిర్ణయించుకుంటాడు. తన 2 చేతులతో ఆ పాముని 2 భాగాలుగా చీల్చాడు. ఆ ఉత్సాహంలో గాడ్జిల్లా గట్టిగా గర్జిస్తుంటాడు. అతని స్వరం అంత బిగ్గరగా ఉంటుంది, భూమి కింద ఉన్న కింకాంగ్ కి కూడా వినిపిస్తుంది. గాడ్జిల్లా గర్జన విని కింకాంగ్ పూర్తిగా గందరగోళంలో పడతాడు. అప్పుడే అతను తన గుహలోకి తిరిగి వెళ్తుండగా మానవులు తయారు చేసిన తప్పుడు యంత్రాలు భూమి లోపలి శక్తిని దొంగలిస్తుంటారు. ఆశ్చర్యం ఏమిటంటే భూమి పైన ఉన్న గాడ్జిల్లా కూడా ఆ దొంగిలించబడుతున్న శక్తిని గ్రహిస్తుంటాడు. కోపంతో రగిలిపోయిన గాడ్జిల్లా తన నోటి నుండి అణుశక్తిని ఉపయోగించి భూమి లోపలి దొంగల స్థావరాన్ని ధ్వంసం చేయడానికి పంపుతుంటాడు. కానీ అనుకోకుండా ఆ దాడి కింకాంగ్ ఇంటిని నాశనం చేసేస్తుంది. కొద్దిసేపట్లో అతని సింహాసనం గోడలు పూర్తిగా కూలిపోయాయి. ఇది చూసి కింకాంగ్ కోపం మరింత రెట్టింపుతుంది. అతను భూమి కేంద్రంలో ఉన్న యుద్ధ శక్తితో కూడిన గొడ్డలిని తీసుకుని భూమి లోపలి లోతుల నుండి ఒక్క ఊరుకుతో ఉపరితలంపైకి చేరుకుంటాడు. పాత శత్రుత్వాన్ని గుర్తు చేసుకుని కింకాంగ్ కూడా గట్టిగా గర్జించి వెంటనే గాడ్జిల్లా మీద దాడి చేస్తుంటాడు.